నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్య అంశాలు. చిత్తూరు జిల్లాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా సుమారు 4000 ఎకరాల విస్తీర్ణంలో మల్బరీ సాగుకు ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు పట్టు పరిశ్రమ శాఖ జాయింట్ డైరెక్టర్ వాణి తెలిపారు. గురువారం ఆమె పట్టు పరిశ్రమ శాఖ ఏడీ సరోజాతో కలిసి స్థానిక పట్టుగూళ్ల మార్కెట్ను సందర్శించి రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పట్టుగూళ్లకు లభిస్తున్న ధరలపై రైతుల అభిప్రాయాలను తెలుసుకుని పట్టు సాగులో ఎదురవుతున్న సమస్యలు, సవాళ్లపై వారితో చర్చించారు. గుణం కలిగిన వాళ్ళే కానీ దాని కొంతమంది ఎందుకో ఏమో మా మీద తప్పుడు సమాచారం పై వరకు అందించేసి కొంతకాలంగా ఇబ్బంది పెట్టారు. మీరు అట్లా ఏమి చెప్పకుండా ఇప్పుడు మేము డిసిప్లైన్గా ఉండాలని మొదట్లోనే మాకు 100 మార్కులు వేయడంతో మరొకసారి మా రైతుల పక్షాన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. మేడం, జై హింద్, జై భారత్. చెప్పారు అది ఆల్రెడీ నిన్న కుప్పంలో కూడా జరిగింది. 21 అది బిల్లు అయితే ప్రతిసారి వీళ్ళు పెడుతున్నారు. నమస్తే మేడం, మీరు చెప్పినట్టు నా పేరు గురుమూర్తి శెట్టి, కానీ గురుమూర్తి శెట్టి ఎవరు బాబునే పిలుస్తారు. మీరు చెప్పినట్టే సీఎం గారి దగ్గర ఖచ్చితంగా నన్ను ఈ జిల్లాలోనే నేను ఒక అదృష్టవంతుని. ఎందుకంటే 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రైజర్ అనే ప్రోగ్రాం కింద ఈ జిల్లాలోనే నాకు పోటీ లేరు. నేను సెలెక్టెడ్ ఫార్మరు. సెంట్రల్ గవర్నమెంట్ నన్ను గుర్తించింది. నా టెక్నాలజీ ప్రజలకు అవసరం అని చెప్పి గుర్తించి నన్ను గవర్నమెంటే డబ్బులు ఇచ్చి ప్రోత్సహిస్తూ ఉంది. దాంట్లో భాగంగా సిరికల్చర్ పైనే నేను రైతే కానీ సిరికల్చర్లో తల్లి పోషణ సిరికల్చర్ అన్ని పంటలు. దాంట్లో భాగంగానే సీఎం గారి దగ్గరికి ప్రత్యేకంగా నిన్ను మాట్లాడిస్తాము అని చెప్పి పిలిపిస్తే 2 కారణాలతో వెళ్ళలేదు మేడం. 1వ కారణం, మీరు కొత్తగా వస్తూ ఉన్నారు, మంచి అధికారులు వస్తూ ఉన్నారు. సీఎం దగ్గరికి పోయి చెప్పనవసరం లేదు. కొన్ని ఫైనాన్స్ ప్రాబ్లం సీఎం దగ్గరికే పోవాల్సి వస్తుంది. కొన్ని మార్కెట్లో కానివ్వండి, మా వాళ్ళు చెప్పే నేత్రికలు ఇట్లాంటివి మనం కూర్చొని అధికారులు, రైతులు, వ్యాపారస్తులు ముగ్గురు కూర్చొని వాళ్ళ బాధలు వాళ్ళు చెప్తే పరిష్కారం అయిపోయి కొన్ని ఉన్నాయి. అవి దాదాపు ఒక 6 సంవత్సరాలుగా మాకు పరిష్కారం కాక మమ్మల్ని కోఆపరేట్ చేసేదానికి కొంత అనుకూలించక రకరకాల కారణాలతో కలెక్టర్ గారి దగ్గరికి పోవడము, మినిస్టర్ గారి దగ్గరికి పోవడము, ఎమ్మెల్యే గారి దగ్గరికి పోవడము, మేము వద్దంటే మేము పోయిన వాళ్ళ దగ్గర మాకు మీద ఖర్చు సాధించడము, ఇలాంటి ప్రాబ్లం అంతా ఫేస్ చేస్తే సీఎం గారి దగ్గరికి పోతే ఆ టైంలో నేను కూడా కొన్ని విషయాలు చెప్తే బాగలేదనే ఉద్దేశంతో నేను సీఎం గారు పిలిచిన సార్ నాకు వేరే అర్జెంట్ పనులు ఉన్నాయి, రాలేదు, ఒక కొత్త అధికారి వస్తున్నారు, మీ మీద మాకు గుడ్విల్ వచ్చింది కాబట్టి మన ప్రాబ్లమ్స్ మా రైతులకు అందరికీ తెలిసినో తెలియదో కానీ నాకు బాగా తెలుసు. ఎందుకంటే మీరు చెప్పారు 100 రూపాయలు కూలీ రేట్ అని. 100 రూపాయలని కూలీ రేటు కాదు మేడం, 100 పురుగులు మేపితే 11 రూపాయలు వచ్చేది. 100 పురుగులు మేపితే 30 కేజీలు 40 కేజీలు వచ్చేది. తూకం అనేది 4 కేజీలు కలిపి ఒక తూకం అనేది అప్పుడు పలమనేరులో కూడా మార్కెట్ లేదు, మా తాతలు స్టార్ట్ చేయలేదు. అప్పటి నుంచి అంటే దాదాపు 80 సంవత్సరాల నుంచి నేను సిరికల్చర్ చేస్తున్నా. మా తాత చేసినాడు, మా నాయన చేసినాడు, నేను చేస్తున్నా. పలమనేరు గవర్నమెంట్ కన్నా 6 నెలలు సీనియర్ నేను అంటే. కాబట్టి సిరికల్చర్ పైన పూర్తి సబ్జెక్ట్ ఉంది మేడం. మీరు చెప్పినట్టు జీలుగు చల్లండి, ఎరువులు తగ్గించండి, ఆకు నాణ్యత డిస్ఇన్ఫెక్షను అనేది ఇది ఒకే రోజు అయ్యే పని కాదు మేడం. మీరు మీటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు, ఆ మీటింగ్లో కూర్చుందాం. మీరు జీలుగు చల్లితే మా పక్క వచ్చే సమస్యలేంటి, దాని ఎంత ఆ సైంటిస్ట్ని పిలుతాం, నేను చెప్తాను, మీరు చెప్తారు జీలుగు చల్లితే మాకు వచ్చే ఇబ్బందులు ఏంటి మేము చెప్తాం. అప్పుడు ఆ సైంటిస్ట్ గారు సలహా ఇస్తారు. దాని ముందు మా రైతులు ఎంతమంది ముందరకు వస్తారు, ఏంటి పరిస్థితి, మళ్ళీ మందులు చెప్తాడారు ఎంతమంది కావాలని కట్టుకోవాలని. ఇంకోటి మేడం, ఈ మందుల విషయానికి వస్తే కొన్ని మాకు వృధాగా మీరు కావాలంటే ఫీల్డ్ మీద వెరిఫికేషన్ చేసుకోండి, నేను చెప్పేది కాదు. కొన్ని మందులు కొన్ని వాడుతున్నాం మేడం. సిరికల్చర్ రైతులు 100% జ్ఞానవంతులు. నేను చదువుకున్న వాళ్ళు ఎవరన్నా వచ్చి అడిగితే చెప్తాను, ఫస్ట్ క్లాసు ర్యాంకు, ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు ఫెయిల్ అయిపోయే రైతులు కాదు మేడం. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్సే సిరికల్చర్ చేస్తారు, మీరు అందరూ చేయలేదు. కొన్ని మందులు వృధాగా పారేస్తా ఉన్నారు మేడం, వాడకుండా సబ్సిడీలు ఇచ్చాం.
అది మీరు చూసి ఇంకోసారికి ఆ పొరపాటును రెక్టిఫై చేసుకునే విధంగా ఈ జీలు విషయం కానివ్వండి, ఇంకోటి వచ్చే కానివ్వండి. సంవత్సరం రైతులకి ఏమేం మెకనైజేషన్ కావాలో, మెకనైజేషన్ అడుగుతారు. మందులు మీకు ఏమేం కావాలో ఇప్పుడు ఈ సంవత్సరం అయిపోయింది, ఇంకా వస్తుంది. ఈ ఫైనల్ పార్ట్ కూడా ఉంది, ఇస్తున్నారు ఇంకా 300 మంది. అవును, ఇది అయిపోయింది, ఇప్పటితో డబ్బులు కూడా అయిపోయింది. వచ్చే సంవత్సరం మేము ఏం చేస్తామంటే అన్ని జిల్లా మా డివిజన్స్ నుంచి ఒక ఐదుగురు ఫార్మర్స్, అక్కడ నుంచి ఒక 5 ఫార్మర్స్, అక్కడ నుంచి 15 మందిని కూర్చోబెట్టి మీకేం కావాలో మేము అడుగుతాం, మీతోనే సంతకాలు పెట్టించుకుంటాం, మీకేం కావాలో అదే ఇస్తాం. అది మేము డిసైడ్ అయ్యాం. మేడం ఇది మీరు చెప్పింది 100% కరెక్ట్ మేడం. రైతుల ఒపీనియన్ మా గవర్నమెంట్ తరపున గవర్నమెంట్ వాళ్ళే భూలు కొంటా ఉంటారు మేడం, మీకు కూడా తెలిసే ఉంటుంది. తెలుసు, గవర్నమెంట్ రీలింగ్ యూనిట్ నిలిపేసిన రీలింగ్ యూనిట్లోనే ముందే మీ మాదిరి ఒక అధికారి ఉన్నప్పుడు నిలిపేసి మళ్ళీ కొత్త అధికారి వస్తే నేనే పోయి మినిస్టర్ వరకు పోయి కమిషనర్ వరకు పోయి ఒకసారి కమిషనర్ ప్రాబ్లం వస్తే కూడా కమిషనర్ కూడా ట్రాన్స్ఫర్ చేయించి గవర్నమెంట్లో పని సాధించుకొని వచ్చినాను మేడం. నా దగ్గర ఇంతలా కట్టు ఉంది, మీకు అన్ని ప్రూఫ్తో కూడా చూపెడతాను ఉంది మేడం. ఉంటుంది కానీ బాగా ఎరైవల్స్, కకూన్ ఎరైవల్స్ చాలా ఎక్కువగా మనకి బాగా వచ్చాయి. ఇప్పుడు కనీసం ఇది చూస్తే ఒక 5 టన్నులు ప్లస్ ఉంటుంది. రైతులు చాలా డిసిప్లైన్డ్గా ఉన్నారు. నేను మాట్లాడుతున్నప్పుడు వాళ్ళందరూ చాలా శ్రద్ధగా వాళ్ళు విని, నేను మాట్లాడటం అయిపోయిన తర్వాతే వాళ్ళు అడిగారు తప్ప మధ్యలో ప్రతిదానికి వాళ్ళు ఇంటర్ఫీర్ అయ్యి అడ్డం అయితే రాలేదు. నేను చెప్పినప్పుడు వాళ్ళంతా ఇంత ఓపికగా అయితే మాత్రం నేను ఎక్కడా చూడలేదు. బాగా ఓపికగా విన్నారు రైతులు. దానికి మాత్రం నేను పలమనేరు రైతులకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. వాళ్ళ అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మా అవసరాలుగా మేము దాన్ని భావించి ఇక్కడ రీలింగ్ సెక్టర్ని బాగా డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా మన గూళ్ళ ధరలు పెరుగుతాయనేటటువంటిది అది అందరికీ తెలిసిన విషయం. కాబట్టి మేము నాన్ ఫామ్ సెక్టర్ డెవలప్ చేయడానికి నేను కృషి చేస్తాను. అదేవిధంగా రైతులకి ఏవేవైతే ఇవ్వాలి అనుకుంటున్నామో అన్నీ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాము. రైతు సోదరులకి ఒక ప్లాంటేషను ఈ సంవత్సరం 4,000 ఎకరాలు వేసినా కూడా 4,000 ఎకరాలకు కూడా వాళ్ళు 3,000 వేసినా 4,000 వేసినా ఎన్ని వేలు వేసినా ఆకాశమే ఒక హద్దుగా పెట్టుకున్నాం. మేము ఎంత ప్లాంటేషన్ వేసినా అంత మేము ప్లాంటేషన్ ఛార్జెస్ ఇవ్వడానికి, ఎన్ని షెడ్లు కట్టినా అన్ని షెడ్లు ఇవ్వటానికి మా డైరెక్టర్ గారు ఒక ఆకాశం హద్దుగా పెట్టుకొని పనిచేయమన్నారు. పలమనేరులో రీలింగ్ సెక్టర్ని బాగా డెవలప్ చేయాల్సిన అవసరం ఉందని ఈరోజు నాకు అనిపించింది. కాబట్టి అది డెవలప్ అయితే ఇక్కడ రేట్లు వీళ్ళకి సంతృప్తికరమైన రేట్లు, ఇంకా సంతృప్తికరమైన రేట్లు వస్తాయని నేను భావిస్తాను. నేను మా పలమనేరు ఏడీ గారితోనూ రైతు సోదరులతో ఆవిడ మాట్లాడతారు. వచ్చే వారంలో ఒక ఫార్మర్స్ మీట్ పెట్టుకొని వాళ్ళకి ఇంకా ఎటువంటి అవసరాలు ఉన్నాయో వాళ్ళ ద్వారానే తెలుసుకొని వాటిని నా పరిధిలో, మా ఏడీ గారి పరిధి, మార్కెట్ ఆఫీసర్ పరిధి, ఈ పరిధిలో ఉన్నాయన్నీ మేము సాల్వ్ చేస్తాము. మా పరిధికి మించిన వచ్చినప్పుడు మా డైరెక్టర్ గారి దృష్టికి వాటిని తీసుకెళ్ళి వాటిని సాల్వ్ చేయడానికి మేము కృషి చేస్తాం. ధన్యవాదాలు మేడం. మార్కెట్లో ఇంకా రేటు పెరుగుద్ది. మీరు ఏఆర్ఎంలు మేము ఎన్నైనా ఇవ్వడానికి అర్హత కనుక అతనికి ఉండి అతనికి స్థలం ఉంటే మేము ఎన్ని ఏఆర్ఎంలు ఇవ్వడానికైనా ప్రభుత్వం మేము బాగా ముందుకు వచ్చాము. మీరు ఎంతమందినైనా రండి, మాకేం ఇబ్బంది లేదు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి మేము ఏఆర్ఎం ఇస్తాం. 120 ఎండ్స్ ఇస్తాం, 200 ఎండ్స్ ఇస్తాం, 400 ఎండ్స్ ఇస్తాము. ఏది కావాలో ట్విస్టింగ్ యూనిట్స్ ఇస్తాము. మీకు ట్విస్టింగ్ యూనిట్లు అయితే మీకు దారమే డైరెక్ట్గా కొనుక్కొస్తారు, ట్విస్ట్ చేస్తారు. రోజుకి కనీసం 4,000 నుంచి 5,000 రూపాయలు వాళ్ళు ఒక్కొక్క ట్విస్టింగ్ యూనిట్ వాళ్ళు సంపాదిస్తూ ఉన్నారు భద్రపల్లి. మేము ట్విస్టింగ్ యూనిట్లు ఎన్ని కావాలంటే అది ఇస్తాం. దాన్ని బట్టి మీరు ధన్యవాదాలు మేడం. అదే ఇప్పుడు నేను అడిగిన పాయింట్ అట్లా ఉండిపోయింది. చెప్పారు అది ఆల్రెడీ నిన్న కుప్పంలో కూడా జరిగింది. ఇరవై ఒకటి అది బిల్లు అయితే ప్రతిసారి వీళ్ళు పెడుతున్నారు. నమస్తే మేడం.
మీరు చెప్పినట్టు నా పేరు గురుమూర్తి శెట్టి, కానీ గురుమూర్తి శెట్టి ఎవరు ఏడుగురు బాబునే పిలుస్తారు. మీరు చెప్పినట్టే సీఎం గారి దగ్గర ఖచ్చితంగా నన్ను ఈ జిల్లాలోనే నేను ఒక అదృష్టవంతుణ్ణి. ఎందుకంటే వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రైజర్ అనే ప్రోగ్రాం కింద ఈ జిల్లాలోనే నాకు పోటీ లేరు. నేను సెలెక్టెడ్ ఫార్మరు. సెంట్రల్ గవర్నమెంట్ నన్ను గుర్తించింది. నా టెక్నాలజీ దేశ ప్రజలకు అవసరం అని చెప్పి గుర్తించి నన్ను గవర్నమెంటే డబ్బులు ఇచ్చి ప్రోత్సహిస్తూ ఉంది. దాంట్లో భాగంగా సిరికల్చర్ పైనే నేను రైతే కానీ సిరికల్చర్లో తల్లి పోషణ సిరికల్చర్ మొత్తాధికారులు వస్తున్నారు. మీ మీద మాకు గుడ్విల్ వచ్చింది కాబట్టి మన ప్రాబ్లమ్స్ మా రైతులకు అందరికీ తెలిసినో తెలియదో కానీ నాకు బాగా తెలుసు. ఎందుకంటే మీరు చెప్పారు 100 రూపాయల కూలి రేట్ అని. 100 రూపాయలని కూలి రేటు కాదు మేడం, 100 పురుగులు మేపితే 11 రూపాయలు వచ్చేది. 100 పురుగులు మేపితే 30 కేజీలు 40 కేజీలు వచ్చేది. తూకం అనేది 4 కేజీలు కలిపి ఒక తూకం అనేది అప్పుడు పొలంనేరులో కూడా మార్కెట్ లేదు. మా తాతలు స్టార్ట్ చేయలేదు. అప్పటి నుంచి అంటే దాదాపు 80 సంవత్సరాల నుంచి మేము సిరికల్చర్ చేస్తున్నాం. మా తాత చేసినాడు, మా నాయన చేసినాడు, నేను చేస్తున్నాను మేడం. మీరు చెప్పినట్టు జీలుకు చల్లండి, ఎరువులు తగ్గించండి, ఆకు నాణ్యత డిస్ఇన్ఫెక్షను అనేది ఇది ఒకే రోజు అయ్యే పని కాదు మేడం. మీరు మీటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఆ మీటింగ్లో కూర్చుందాం. మీరు జీలుకు చల్లితే మా పక్క వచ్చే సమస్యలేంటి, దాన్ని ఎంత ఆ సైంటిస్ట్ని పిలుతాం. నేను చెప్తాను, మీరు చెప్తారు జీలుకు చల్లితే మాకు వచ్చే ఇబ్బందులు ఏంటి మేము చెప్తాం. అప్పుడు ఆ సైంటిస్ట్ గారు సలహా ఇస్తారు. దాని ముందు మా రైతులు ఎంతమంది ముందరకు వస్తారు, ఏంటి పరిస్థితి, మళ్ళీ మందులు చెప్తాన్నారు ఎంతమంది కావాలని కట్టుకోవాలని. ఇంకోటి మేడం, ఈ మందుల విషయానికి వస్తే కొన్ని మాకు వృధాగా మీరు రావాలంటే ఫీల్డ్ మీద వెరిఫికేషన్ చేసుకోండి, నేను చెప్పేది కాదు. కొన్ని మందులు కొన్ని వాడుతున్నాం మేడం. సిరికల్చర్ రైతులు 100% జ్ఞానవంతులు. నేను చదువుకునే వాళ్ళు ఎవరన్నా వచ్చి అడిగితే చెప్తాను. ఫస్ట్ క్లాసు ర్యాంకు, ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు ఫెయిల్ అయిపోయే రైతులు కాదు మేడం. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్సే సిరికల్చర్ చేస్తారు, మీరు అందరూ చేయలేదు. కొన్ని మందులు వృధాగా పారేస్తా ఉన్నారు మేడం, వాడకుండా సబ్సిడీలు ఇచ్చాం. అది మీరు చూసి ఇంకోసారికి ఆ పొరపాటును రెక్టిఫై చేసుకునే విధంగా ఈ జీలు విషయం కానివ్వండి, ఇంకోటి కానివ్వండి వచ్చే సంవత్సరం రైతులకి ఏమేమి కావాలో, మందులు మీకు ఏమేమి కావాలో ఇప్పుడు ఈ సంవత్సరం అయిపోయింది, ఇంకా వస్తుంది. ఈ ఫైనల్ పార్ట్ కూడా ఉంది, ఇస్తున్నారు ఇంకా 300 మంది. ఇది అయిపోయింది, ఇప్పటితో డబ్బులు కూడా అయిపోయింది. వచ్చే సంవత్సరం మేము ఏం చేస్తామంటే అన్ని జిల్లా మా డివిజన్స్ నుంచి ఒక 5 ఫార్మర్స్, అక్కడ నుంచి ఒక 5 ఫార్మర్స్, అక్కడ నుంచి 15 మందిని కూర్చోబెట్టి మీకేం కావాలో మేము అడుగుతాం, మీతోనే సంతకాలు పెట్టించుకుంటాం, మీకేం కావాలో అదే ఇస్తాం. అది మేము డిసైడ్ అయ్యాం మేడం. ఇది మీరు చెప్పింది 100% కరెక్ట్ మేడం. రైతుల మా గవర్నమెంట్ తరపున గవర్నమెంట్ వాళ్ళే బుల్ కొంటా ఉంటారు మేడం, మీకు కూడా తెలిసే ఉంటుంది. తెలుసు, గవర్నమెంట్ రీలింగ్ యూనిట్ కూడా ఉపయోగకరమైందే. కాకపోతే ఒక రైతు ఒక బ్రాండ్ వాడతాడు, ఒక రైతు ఇంకొక బ్రాండ్ వాడతాడు. ఇప్పుడు కాటన్ కొంతమంది మనం బట్టలు వేసుకుంటాం, కొంతమంది టెరికాట్ బట్టలు వేసుకుంటాం, కొంతమంది పట్టు బట్టలు వేసుకుంటాం. అట్లా బ్రాండ్ మారుతూ ఉంటుంది తప్ప పెట్టుకున్నప్పుడు మొట్టమొదట మాకు ఇప్పుడున్న సమస్య ఏమిటంటే కన్నులు ఎదురుగా మేము ఎదుర్కొంటా ఉండే మొట్టమొదటి సమస్య ఏంటంటే లేబర్ సమస్య. లేబర్స్ వ్యవసాయం చేసే పరిస్థితి భూమి ఇప్పించాలంటే నేను లేబర్స్ రాలేదు, చాలా సమస్య. దానికి మాకు మెకనైజేషన్ కావాలా, ఎంత వీలైతే అంత మెకనైజేషన్ కావాలి. రెండోది మిషనరీలు అన్ని లేబర్ ఒక సమస్య ఉంది. ఏ సెక్టార్లో, రీలింగ్ సెక్టార్లో కానివ్వండి, ఫార్మర్ సెక్టార్లో కానివ్వండి, మెకనైజేషన్ ఏడాడ ఉపయోగించవచ్చును, అది అందుబాటులోకి రావాలి మేడం. తర్వాత అందరు రైతులకి ఉపయోగపడేది మంచి స్కీము ఇన్సెంటివ్ మేడం. అది కేవలం 20 రూపాయలతో 2006 సంవత్సరంలో 20 రూపాయలతో స్టార్ట్ చేసి దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ 40 రూపాయలకు వచ్చి, 40 రూపాయలతో కాదండి 50 రూపాయలకు వచ్చి అందరూ లబ్ధి పొందుతారు. మంచి స్కీమ్ మేడం. దాన్ని ఆపేసిన దేశంలోనే భగవంతుడిచ్చిన వరం మేడం. మాకు మా గొప్పతనమే కాదు, భగవంతుడిచ్చిన వరం ఏమంటే టెంపరేచరు వాతావరణం కొంచెం అనుకూలంగా ఉంటుంది. సిఎస్ఆర్ హైబ్రిడ్ మంచి క్రాప్ వస్తుంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మా అధికారులు కూడా యావరేజ్ చూడండి, ఉన్నతాధికారులు వస్తారు, మినిస్టర్లు వస్తారు. యావరేజ్ చూడండి సార్, మా పొలంనేరు టాప్ యావరేజ్ కాదు, రావాల్సింది టాప్ రావాలి మా పొలంనేరు. ఎందుకంటే ఎస్ఆర్ పర్సంటేజ్ కానివ్వండి, రీలింగ్ పర్సంటేజ్ కానివ్వండి, అన్ని రెండిటా కానివ్వండి, అన్ని విధాలా మాకు నాణ్యంగా ఉంటాయి, మాకు టాప్ రావాలి. ఇది మార్కెట్లో తగిన ధరలు రావడం లేదు. కారణాలను మళ్ళీ కూర్చొని విశ్లేషించుకుందాము. వీటికి కూర్చోబెట్టి విశ్లేషణ చేసుకొని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి.
మరి రైతు సోదరులకు ఏం కావాలి అనేది మనం కూడా అంతా నోట్ చేసుకొని మనం మన పై అధికారులు ఉన్నారు, మా డైరెక్టర్ గారికి అన్నీ కూడా మేము పంపిస్తాం. ఓకే ఏం ప్రాబ్లం ఏం ప్రాబ్లం సెట్టింగ్ ప్రైవేట్గా పెట్టేదానికి ప్రైవేట్గా పెట్టేదానికి ఏం ప్రాబ్లం అంటే కోఆపరేషన్ అధికారుల ప్రాబ్లం మాకు ఇంకా రేటు పెరుగుద్ది. మీరు ఏఆర్ఎంలు మేము ఎన్నైనా ఇవ్వడానికి అర్హత కనుక అతనికి ఉండి అతనికి స్థలం ఉంటే మేము ఎన్ని ఏఆర్ఎంలు ఇవ్వడానికైనా ప్రభుత్వం మేము బాగా ముందుకు వచ్చాము. మీరు ఎంతమంది అయినా రండి, మాకేం ఇబ్బంది లేదు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి మేము ఏఆర్ఎం ఇస్తాం. 120 ఎండ్స్ ఇస్తాం, 200 ఎండ్స్ ఇస్తాం, 400 ఎండ్స్ ఇస్తాము. ఏది కావాలో ట్విస్టింగ్ యూనిట్స్ ఇస్తాము. మీకు ట్విస్టింగ్ యూనిట్లు అయితే మీకు దారమే డైరెక్ట్గా కొనుక్కొస్తారు, ట్విస్ట్ చేస్తారు. రోజుకి కనీసం 4 నుంచి 5,000 రూపాయలు వాళ్ళు ఒక్కొక్క ట్విస్టింగ్ యూనిట్ వాళ్ళు సంపాదిస్తూ ఉన్నారు మదనపల్లిలో. మేము ట్విస్టింగ్ యూనిట్లు ఎన్ని కావాలంటే అది ఇస్తాం. దాన్ని బట్టి మీరు ధన్యవాదాలు. బాగా ఎరైవల్స్, కకూన్ ఎరైవల్స్ చాలా ఎక్కువగా మనకి బాగా వచ్చాయి. ఇప్పుడు కనీసం ఇది చూస్తే ఒక 5 టన్నులు ప్లస్ ఉంటుంది. రైతులు చాలా డిసిప్లైన్డ్గా ఉన్నారు. నేను మాట్లాడుతున్నప్పుడు వాళ్ళందరూ చాలా శ్రద్ధగా వాళ్ళు విని నేను మాట్లాడటం అయిపోయిన తర్వాతే వాళ్ళు అడిగారు తప్ప మధ్యలో ప్రతిదానికి వాళ్ళు ఇంటర్ఫీర్ అయ్యి అడ్డం అయితే రాలేదు. నేను చెప్పినప్పుడు వాళ్ళంతా ఇంత ఓపికగా అయితే మాత్రం నేను ఎక్కడా చూడలేదు. బాగా ఓపికగా విన్నారు రైతులు. దానికి మాత్రం నేను పలమనేరు రైతులకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. వాళ్ళ అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మా అవసరాలుగా మేము దాన్ని భావించి ఇక్కడ రీలింగ్ సెక్టర్ని బాగా డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా మన గూళ్ళ ధరలు పెరుగుతాయనేటటువంటిది అది అందరికీ తెలిసిన విషయం. కాబట్టి మేము నాన్ ఫామ్ సెక్టర్ డెవలప్ చేయడానికి నేను కృషి చేస్తాను. అదేవిధంగా రైతులకి ఏవేవైతే ఇవ్వాలి అనుకుంటున్నామో అన్నీ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాము. రైతు సోదరులకి ఒక ప్లాంటేషను ఈ సంవత్సరం 4,000 ఎకరాలు వేసినా కూడా 4,000 ఎకరాలకు కూడా వాళ్ళు 3,000 వేసినా 4,000 వేసినా ఎన్ని వేలు వేసినా ఆకాశమే ఒక హద్దుగా పెట్టుకున్నాం. మేము ఎంత ప్లాంటేషన్ వేసినా అంత మేము ప్లాంటేషన్ ఛార్జెస్ ఇవ్వటానికి, ఎన్ని షెడ్లు కట్టినా అన్ని షెడ్లు ఇవ్వటానికి మా డైరెక్టర్ గారు ఒక ఆకాశం హద్దుగా పెట్టుకొని పనిచేయమన్నారు. పలమనేరులో రీలింగ్ సెక్టర్ని బాగా డెవలప్ చేయాల్సిన అవసరం ఉందని ఈరోజు నాకు అనిపించింది. కాబట్టి అది డెవలప్ అయితే ఇక్కడ రేట్లు వీళ్ళకి సంతృప్తికరమైన రేట్లు, ఇంకా సంతృప్తికరమైన రేట్లు వస్తాయని నేను భావిస్తాను. నేను మా పలమనేరు ఏడీ గారితోనూ రైతు సోదరులతో ఆవిడ మాట్లాడతారు. వచ్చే వారంలో ఒక ఫార్మర్స్ మీట్ పెట్టుకొని వాళ్ళకి ఇంకా ఎటువంటి అవసరాలు ఉన్నాయో వాళ్ళ ద్వారానే తెలుసుకొని వాటిని నా పరిధిలో, మా ఏడీ గారి పరిధి, మార్కెట్ ఆఫీసర్ పరిధి, ఈ పరిధిలో ఉన్నాయన్నీ మేము సాల్వ్ చేస్తాము. మా పరిధికి మించిన వచ్చినప్పుడు మా డైరెక్టర్ గారి దృష్టికి వాటిని తీసుకెళ్ళి వాటిని సాల్వ్ చేయడానికి మేము కృషి చేస్తాం. డిసిప్లైన్గా ఉండాలనే మాట మీరు గుర్తించారు మేడం. 100కి 100 భాగాలు మేము డిసిప్లైన్గా ఉండే రైతులే మేడం. ఏ అనివార్య కారణాలు కానీ తెలియక ఇక్కడ ఎక్కువ మంది రైతులు ఉన్నాం, కష్టపడే వాళ్ళు ఉన్నాం, ప్రాబ్లమ్స్ ఎక్కువ మంది ఉంటారు. ప్రాబ్లమ్స్ని గట్టిగా మాట్లాడే గుణం కలిగిన వాళ్ళం మేడం. మేము ఆగింతం చేసుకొని గలాటా పెట్టుకునే వాళ్ళం కాదు మేడం. 1కి 2 సార్లు మేడం చేయండి సార్, చేయండి, ఎందుకు చేయరు సార్, ఇట్లా చేయండి సార్, అట్లా చేయండి సార్ అడుక్కొని చేసి గుణం కలిగిన వాళ్ళే. కానీ మొదట్లోనే మా మాకు 100 మార్కులు వేయడంతో మరొకసారి మా రైతుల పక్షాన ధన్యవాదాలు తెలియకుంటూ సెలవు తీసుకుంటాను మేడం. జై హింద్, జై భారత్.